ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సర్వసాధారణమైన విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్‌ని అసాసినేట్ చేయాలి. ఇది అయిపోయింది. ఇది గడిచిన చరిత్ర. ఇప్పుడు అత్యంత సర్వసాధారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని తిట్టాలి. వాళ్ళ భార్య గారిని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడాలి. వాళ్ళ కూతుర్లను మాట్లాడాలి, వాళ్ళ భార్య గారిని మాట్లాడాలి. ఎంతైతే అంత మాట్లాడుతూ వెళ్ళాలి. ఇది ఇప్పుడు ఏమంటారు, కొత్త ట్రెండ్ అన్నట్టు. జగన్మోహన్ రెడ్డిది అయిపోయింది. ఆయన్ను బద్నాం చేయడం అదంతా వీలు కాలే. అది అయిపోయి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టాలి. దానికోసం ఏమంటారు, ఊరు పేరు లేకుండా, అడ్రస్ లేకుండా నోరు ఎంత వస్తే అంత బేసిక్గా మనం కొన్ని అనకూడదు, కానీ ఎప్పుడు మనకు కొన్ని ఎక్స్ట్రీమ్ మాట్లాడడం డెఫినెట్లీ నా చేతైతే కాదు. అందుకని చెప్పి కొన్ని పదాలను ఎక్స్ట్రీమ్తో ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ కొన్ని మోటు సామెతలు చెప్తారు. మీ ఊళ్ళో వినే ఉంటారా? ఇడిచిన వాళ్ళు ఊరికి పెద్ద అని ఏదో అంటారు, అటువంటి సామెతలు. అట్లా ఏమి అడ్డు అదుపు లేకుండా నోటికి ఎంత వస్తే అది ఏది బుద్ధితో మాట్లాడే వాళ్ళందరూ రోడ్ల మీదకి రావాలి. వాళ్ళకు ఒక రాజకీయ పార్టీ ట్యాగ్ కావాలి. ఆ రాజకీయ పార్టీ ట్యాగ్ను ముందు పెట్టుకొని ఎంత బుద్ధి పుడితే అంత తిట్టుకుంటూ పోవాలి జగన్ గారి భార్యను కూతురు. ఇప్పుడు ఈ రోజు కూడా జరుగుతున్నది అదే కదా. ఈరోజు కూడా జరుగుతున్నది అదే. ఒకవేళ రాజకీయ పార్టీలకో లేకుంటే పత్రికలకో టీవీ ఛానళ్ళకో వాళ్ళకి ఏమన్నా మినిమం 0.1% అయినా వాల్యూస్ ఉండింటే నోటికి ఏది వస్తే అది మాట్లాడినప్పుడు, ఇంతకుముందు మనం చూసాం చెప్పులు ఇసిరేసినటువంటి జర్నలిస్టులను చూసాం, చంపలు వాయించినటువంటి జర్నలిస్టులను చూసాం, ఇటువంటి పనికిమాలవన్నీ మేము కవర్ చేయమని చెప్పి వాకౌట్ చేసుకుంటూ వచ్చిన జర్నలిస్టులను చూసాం. ఇప్పుడు జర్నలిస్టులు లేరు, ఉన్నది పొలిటికల్ బ్రోకర్లు, లేదా ఇంకొంచెం ఏమన్నా కాదు మోటుగా ఉందనుకోండి పొలిటికల్ కన్సల్టెంట్లు అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. అంతకుమించి ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాడు వాళ్ళు లేరు. తిడుతూ ఉంటే సమ్మగా ఉంటుంది, అటువంటి కవర్ చేసి పదే పదే లైవ్లో కనుక ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీ అధ్యక్షులకు విలువలు లేవు, వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు. ఆ పార్టీలో కొన్ని పార్టీలో కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకు తెలియదు. ఇడిసిపెట్టేసి ఎంత మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ కవరేజ్ వచ్చేస్తుంది, వాళ్ళే తోపులు తుడుములుగా చలామణి అయిపోతూ ఉంటారు. తాజాగా ఈరోజు కూడా జగన్మోహన్ గారి భార్య గారిని ఎవరో ఒక ఆమె అడ్డదిడ్డంగా తిట్టిన దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడి నాయకత్వాన్ని వాళ్ళు తీవ్రంగా కూడా పాయింట్అవుట్ చేసి, ఇంత దారుణంగా మాట్లాడినా కూడా స్పందన లేదు, ఏం చేయలేకున్నారు, అది ఇది అని. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీళ్ళ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలోనే సంయమనం పాటిస్తున్నటువంటి తిరుపతి నాయకత్వాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎదుటోళ్ళు దిగజారిపోయారు, ఎదుటోళ్ళు నీచంగా ప్రవర్తించేశారని చెప్పి అంతకు మించిన స్టెప్ డౌన్ అయ్యి వెళ్ళలేరు కదా. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు ఈ విధంగా తిట్టించుకోవడము ఇదంతా ఇప్పుడేం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళ భార్య గారికి సంబంధించి, వాళ్ళ కూతుర్లకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎలాంటి హెడ్డింగ్స్ పెట్టారు, ఎలాంటి థంబ్నెయిల్స్ పెట్టారు. అప్పుడు కూడా కింద జనం ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు అనుకుంటూ వచ్చారు ఆయన. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు కూడా సేమ్ జగన్ గారిని ఫాలో అవుతూ సంయమనంగా ఉన్నారేమో, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, అంతా వస్తుంది, టైం వస్తుంది అని చెప్పి అంటూ ఉండొచ్చు. అదిగో ఆలోపు ఇటువంటి వల్ల అడ్డదిడ్డమైన మాటలన్నీ తిట్టుకుంటూ పోతూ ఉంటారు. బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్యాడర్ ఎవరైతే ఇప్పుడు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారో ఇంకా తప్పదు. మీరు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఏమైనా కనుక మెడిటేషన్ క్లాసులకి వెళ్ళు, రోజుకు ఒక అర్ధగంట ప్రశాంతంగా ఉంటూ ఉండాలి. ఇటువంటి ఇప్పుడు ఎవరైతే అడ్డదిడ్డంగా ఎవరో చాలా అంటే కొన్ని మాటలు అనకూడదు, అటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తిడుతూ ఉంటే ఇటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇదేం కొత్త కాదు, పొంగ ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది. అల్టిమేట్గా జగన్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించాలి అన్న రాజకీయమే జరుగుతూ ఉంది. మనమేమి ఇందులో సెకండరీ థాట్ కూడా ఏమీ లేదు, జరుగుతున్నదే అదే. జగన్ అధికారంలో ఉన్నప్పుడే చేశారు, కొత్తగా ఇప్పుడు చేయకుండా ఉంటారా? ఇప్పుడు ఇంకా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవసరమైతే ఇట్లా నోరు జారి పిచ్చిగా మాట్లాడి అది ఆశ్చర్యకరంగా అదేంటో. కానీ తిరుపతిలో ఉన్న వాళ్ళే ఎక్కువగా జగన్ గారినో లేకుంటే వైసీపీ వాళ్ళని ఎక్కువగా దూషించే వాళ్ళందరూ, బూతులు తిట్టే వాళ్ళందరూ తిరుపతిలోనే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఏదో కొందరేమో ఆ సినిమా టికెట్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర వచ్చి ఇప్పుడు ఏదో తిరుమలలో టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని, మరికొందరు ఏందో సక్రమంగా వాళ్ళ కుటుంబాల చరిత్రలు కూడా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండవు. ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేసినా
భయంకరమైన నిజాలు కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఇంత అదే నేను అప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడే భాషను బట్టే తెలుస్తుంది వాళ్ళ సంస్కారం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లు ఏముంటాయి అని. మనం ఏం కొత్తగా ఎవరిని నిందించక్కర్లే. వాళ్ళు మాట్లాడే భాష తెలుస్తది కదా! వాళ్ళ సంస్కారం ఏంటి అని. సో, ఇట్లా రకరకాల మనుషులు అంత గాలికి పోయేవాళ్ళు. ఏమైతది, ఏం బుద్ధి పుడితే అది తిడతారు. వాళ్ళు తిడితే చూపించుకుంటూ ఉంటారు. ఎవరేం చేయగలుగుతారు ఇప్పుడు? ఎవరో పోయి వాళ్ళ దగ్గరికెళ్ళి ఇంకేదో నిరసనో, ఇంకేదో చేసినా వాళ్ళు ఇంకా సంతోషపడతారు. హమ్మయ్య! మాకు ఇంకా కవరేజ్ వచ్చింది. ఈసారి ఇంకా 4 బూతులేసి పడిపోవాలి. ఇంకేం తెలుస్తది వాళ్ళకు? అటువంటి వాళ్ళకి ఏం తెలుస్తది? ఇట్లాంటి విషయంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇంకా ఆవేశపడతారు. సరే అలవాటు అయిపోతుంది. మళ్ళీ ఇంకెవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటారు నోరు తెరిసి. మళ్ళీ తిడుతూ ఉంటారు. అలవాటు అయిపోతుంది. ఇంక అంతే. వైసీపీ వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటూ పోవాలి. అధికారంలో ఉన్నప్పుడే జగన్ కుటుంబ సభ్యులు తిట్టారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఊరుకుంటారా? ఇంకా దారుణంగా తిడుతున్నారు. ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎందుకు తిడుతున్నారు? ఏంటి ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నోరు తెరిస్తే బూతులేంటి? అది జగన్ గారి భార్య గారికి. ఆమె ఎక్కడ ఒక రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొనింది లేదు, పబ్లిక్ ఒక మీటింగ్ని అడ్రస్ చేసింది లేదు, ఎక్కడ పొలిటికల్గా అపేర్ అయింది లేదు. కానీ ఆమె తిడుతూ ఉంటారు. మామూలు బూతులా? అదా ఇంకా చెప్పాను కదా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూకి సంబంధించి ఎవరో గాలికి పోయే వాళ్ళు ఎవరో ఒక ఆమె మాట్లాడుతూ ఉంది. ఏది గుర్తు పుడితే అది. మళ్ళీ ఇంక వరుస పెట్టి మీడియా సమావేశాలని ఆ పక్కన ఒకరిని వేసుకొని ఈ పక్కన ఒకరిని వేసుకొని, సో తిట్టినా కూడా మనం గొప్పవాళ్ళం అవుతాం, కొట్టినా కూడా మనం గొప్పవాళ్ళం అవుతాం అని చెప్పి బరి తెగించిన వాళ్ళను గెలికేది ఏంది? బరి తెగించిన వాళ్ళు. ఇప్పుడు ఆమె ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని ఇట్లాంటి వాళ్ళు తిడుతూ ఉన్నారో ఇదంతా ఇంకా జనాల్లోకి పంపించాలి. జనాలు తెలుసుకుంటారు ఇట్లాంటి తిట్టేవాటికి మద్దతా, అటువంటి వాళ్ళని అభిమానించాలా లేకుంటే లేదా అన్నది. లేదు అటువంటి వాళ్ళని అభిమానించారనుకోండి, పోనీయండి. అట్లాంటి వాళ్ళకి అవసరమైతే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి, మంత్రి పదవులు ఇవ్వండి, ముఖ్యమంత్రులుగా కూర్చోబెట్టండి ఎవరికైనా. యథానాయక తదా ప్రజ అని చెప్పి అనుకుంటే, యథానాయక తదా అని చెప్పి ఇంకా అట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి సమాజం కూడా అటువైపే వాళ్ళండి. అవసరమైతే తిట్టుకోండి, రేపు అవసరమైతే ఇంకా రాజకీయాల్లో జుట్లు పట్టి కొట్టుకోండి, అవసరమైతే చెప్పులు తీసి కొట్టుకోండి, జుట్లు పెట్టి కొట్టుకోండి, చెప్పులు తీసి కొట్టుకోండి. ఇటు కొట్టుకునే వాళ్ళని ఇంకా జనం ఆశీర్వదించుకుంటూ పోండి. ఇలా తిట్టేదంతా కనుక జనాల్లోకి పంపించాలి వీళ్ళు. ఇప్పుడు తిరుపతి వైసీపీ నాయకత్వాన్ని సోషల్ మీడియాలో దారుణంగా కొందరు దూషిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ ఆగ్రహం అర్థం చేసుకోదగింది. చాలా తీవ్రంగానే స్పందిస్తూ ఉన్నారు. స్పందించుకుంటూ ఇప్పుడు తిరుపతి వైసీపీ నాయకత్వం అయినా చేయాల్సిందేంటి? ఇటువంటి మాటలను వీలైనంత ఎక్కువ సర్క్యులేట్ చేయండి. అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. ఇక ఎక్కువ సర్క్యులేట్ చేసుకొని ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో, ఎంత గొప్ప మనుషులు ఉన్నారో ప్రచారం చేయండి. బహుశా జనాలు ఏమైనా మారుతారేమో, వాళ్ళకి ఏమైనా కాసింత చిచి అనే ఫీల్ అన్న కలుగుతుందా లేదా చూద్దాం.